మామూలు బిజినెస్ కాదండి. జనాలకు ఒక వెర్రి పెడుతుంటారు. ఒక్కొక్క వెర్రి మొన్నటి వరకు కరుంగలీమాల ట్రెండ్ అయిపోయింది, వారాహి మాత ట్రెండ్ అయిపోయింది, అది కూడా చివరికి వచ్చేసింది. తర్వాత ఏమో ఇప్పుడు కొత్తగా దశ మహావిద్యలు, అది కూడా ఎవరో కాదు, పెద్ద పెద్ద వాళ్ళే చేస్తారు. దశ మహావిద్యలు ట్రెండ్. మా చిన్నప్పుడు దశ మహావిద్యలు అంటే భయపడేవారు, గౌరవించేవారు వాటిని. ఇప్పుడు ఏమంటున్నారు, దశ మహావిద్యలు సాత్వికంగా ఇంట్లో గుప్త విద్యలాగా చూసేవాళ్ళు. అందు గురించే వాటికి గుప్త నవరాత్రులు అని పేరు. సాధకులు చేసుకునే విద్యలు. ఓకే. ఇప్పుడు నవరాత్రులు ఉన్నాయండి, దేవి నవరాత్రులు, అవి గుప్తంగా చేసేవి కాదు, అందరిని పిలుచుకుని చేసుకునేవి కదా. గణపతి నవరాత్రులు ఉన్నాయి. మరి వారాహీదేవికి సంబంధించినవి, వీళ్ళకి సంబంధించినవి గుప్త నవరాత్రులను ఎందుకు అన్నారు? అసలు వాటిని గుప్తా అని ఎందుకు అన్నారు? సంసారం గుట్టు, రోగం రొట్టు అన్నారండి. సంసారం గుట్టుగా ఉండాలి, రోగం రొట్టు. రోగం వస్తుంటే రొట్టు చేసేయాలట. కనపడిన వాడికల్లా ఏంటోనండి గుండెలో నొప్పిగా ఉంటుంది, గుండెలో నొప్పిగా ఉంటుంది, గుండెలో నొప్పి అని చెప్పామనుకోండి, అవునండి నాకు కూడా అలా వచ్చిందండి, గ్యాస్ పలానా డాక్టర్ రండి అంటారు. రోగం దాచుకోకూడదు, సంసారం బయట పెట్టుకోకూడదు. ఇప్పుడు ఏమైంది, సంసారం రొట్టు, రోగం గుట్టు అలా చేసి ఇదంతా కూడా ఎలా అయిపోయింది అంటే నువ్వు పాటించకపోతే ఒట్టు. అవును, గరికపాటి వారు కూడా చెప్తారు కదా, నీ రోగాల గురించి ఎవరికి చెప్పొద్దు అంటాడు. రోగాల గురించి అంటే మీరు 10 మంది ఉన్నారనుకోండి, నమ్మకమైన వాడి దగ్గర చెప్పమన్నారు, కనపడి ప్రతి వాడికి చెప్పలేదు. నమ్మకమైన వాడికి చెప్తే ఆల్రెడీ ఆ రోగం అనుభవించున్న వాడి దగ్గర చెప్పమన్నారు. కానీ నువ్వు చెప్పే రోగాన్ని విని నవ్వుకుని నీ మీద జోకులు వేసుకునే వాడితో చెప్పొద్దు.